మీ అందరికీ ఈ దినము వచ్చుచున్న యేసు ఇచ్చు బహుమానము వాగ్దాన వచనం. అంటే చాలామంది ఇంట్రెస్ట్గా చూస్తున్నారు, ప్రతిరోజు వాక్యమును వింటున్నారు. మీ అందరికీ తప్పకుండా దేవుని యొక్క బ్లెస్సింగ్ ఉంటుంది. ఈ దినము మీకు వచ్చుచున్న ఒక మాట ఏమిటి అంటే 31వ కీర్తన 19వ వచనంలో నాకు చాలా ఇష్టమైన ఒక మాట ఉన్నదండి. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. దాచి ఉంచిన మేలంటే కొన్నిసార్లు పిల్లలకి మనం వెనుకకి ఇలా మనం దాచుకొని వారికి కనపడకుండా ఇలా వెనుకకు మనం పెట్టుకుంటాం. డాడీ దగ్గర ఏమున్నది చేతిలో చూడు, ఏమున్నది చెప్పు అంటే వెనుకకు కనపడకుండా ఇలా దాచి ఒక్కొక్కసారి పిల్లలు ఎదుట తల్లిదండ్రులు ఇలా చెప్తూ ఉంటారు. మనం కూడా ఒక్కొక్కసారి వెనకకి ఇలా దాచుకొని ఏమున్నది నా చేతిలో చెప్పు అని మనం ఇలా చెప్తూ ఉంటాం. దేవుడు కూడా మన కొరకు దాచి ఉంచాడంటే కొద్దిగా ఆలోచించండి. ఎప్పుడు దానిని ఇవ్వాలనో ఆ టైంలో మనకు కరెక్ట్గా ఇవ్వుటకు మన కొరకు బ్లెస్సింగ్స్ను దాచిపెట్టాడంట. కరెక్ట్ టైంలో మనకి ఇవ్వాలని దాచిపెట్టాడంట. 31:19 మీకు కూడా దేవుడు దాచి ఉంచాడు. మీరు వాక్యం వినుటకు ఆసక్తి కలిగి ఉంటున్నారు. మార్నింగ్ లేచి ఏ వాక్యం వచ్చుచున్నది ఈ దినమని ఆశతో వెతుకుచున్నారు, వింటున్నారు. మీకు కూడా దేవుడు ఆశీర్వాదములను దాచి ఉంచాడంట. కరెక్ట్ టైంలో నా కుమారునికి ఇవ్వాలి, నా కుమార్తెకి ఇవ్వాలని. కాబట్టి దేని విషయంలో మీరు బాధపడకండి. సరి అయిన టైంలో అన్నీ మీకు వస్తుంది. ఈ వాక్యమును మీరు చదివినప్పుడు ముందు వెనుక ఏ వాక్యం ఉన్నది అది కూడా చూడాలి. అప్పుడే మనకు సరి అయిన అర్థము మనకు తెలుస్తుంది, లేకపోతే తెలియదు. అలాగే ఒట్టిగా మాట్లాడి ఒట్టిగా అలా చదివి వెళ్ళిపోతూ ఉంటాం. ముందు వెనుక కొద్దిగా చూస్తేనే మనకు అర్థమవుతుంది. 31వ అధ్యాయం 12వ వచనం కీర్తన, అదే అధ్యాయంలో ముందు కొన్ని వచనముల ముందు ఏమున్నదంటే మరణమై స్మరణకు రాకున్న వాని వలె మరవబడితిని. చనిపోయిన వ్యక్తిని ఒకరోజు జ్ఞాపకం చేస్తారు, ఒక వారం చేస్తారు, తర్వాత ఒక నెల చేస్తారు. చాలా ప్రేమ ఉండే ఒక సంవత్సరం వరకు జ్ఞాపకం చేస్తారు. తర్వాత మెల్లగా మర్చిపోతారు. నా తల్లిని కూడా బాగా నేను ప్రేమిస్తాను, తల్లి చనిపోయినప్పుడు బాగా ఏడ్చాను, కానీ రోజులు గడిచిపోయినప్పుడు మెల్లగా నేను మర్చిపోయాను. అంటే ఎప్పుడో ఒకసారి జ్ఞాపకం వస్తుంది. ఇప్పుడు నా గ్రామానికి వెళ్ళాను నా డాడీని చూడుటగా, అప్పుడు తల్లి జ్ఞాపకం వచ్చి తల్లి సమాధికి కూడా దండ వేసి జ్ఞాపకం చేసుకొని వచ్చాను. అంటే చనిపోయిన తర్వాత మెల్లగా మర్చిపోతారు. అవును, ఇక్కడ వాక్యంలో ఒక దావీదు పెద్ద రాజు అండి. రాజు పలుకుచున్న మాటేనా ఇది? ఎప్పుడు కూడా ఆయనతో చాలా బాడీ గార్డ్స్ ఉంటారు, ప్రజలు ఉంటారు. నైట్ అండ్ డే ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది రాజుకు. ఆయన ఏమంటున్నాడు? ఇలా రాస్తున్నాడు, మరణమై స్మరణకు రాకున్న వాని వలె మరవబడి తిని, ఒట్టి కుండ వంటి వాడనైతిని. అంటే పాడైపోయిన ఒక కుండ, పలికిపోయిన కుండ, విరిగిపోయిన ఒక కుండ వలె అయిపోయినాను అని ఒక రాజు అంటున్నాడు. చూడండి, మనము కూడా మంచిగా ఉన్నప్పుడు అందరూ ప్రేమిస్తారండి. అంటే కష్టాలు వచ్చినప్పుడు ప్రజల ప్రేమ అప్పుడు మనకు అర్థమవుతుంది.
మంచిగా ఉన్నప్పుడు అందరూ ప్రేమిస్తారు. జే 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 అని చెప్తారు. కానీ ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు ప్రజలను చూడడము కష్టం. కానీ దేవుడు అలా కాదు. అగ్నిలో షద్రక్ మేషక్ అబేద్నెగో ఉన్నప్పుడు అగ్నిలో అక్కడ వారితో దేవుడు అక్కడ ఉన్నాడంట. అంటే దేవుని గుణం ఎటువంటిది, నరుల గుణం ఎటువంటిది, కంప్లీట్ ఆపోజిట్. దేవుడు కష్టంలో మనతో అగ్నిలో మనతో ఉంటాడంట. కానీ ప్రజలైతే మనుషులైతే ఉండరు. అగ్నిలో వేస్తారు కానీ పెద్దగా మనతో కష్టంలో పాలు పొంది మనతో ఉండడం చాలా కష్టం. అంటే ఎవరి మీద నాకు అంటే వ్యతిరేకతతో నేను మాట్లాడడం లేదు కానీ మనుషుల యొక్క స్వభావం అటువంటిది. ఒక్కొక్కరికి వారి వారి భారం ఉంటుంది, ఒక్కొక్కరికి వారి వారి సమస్యలు ఉంటుంది. వారి సమస్యలను చూడడమే కష్టం, వారి యొక్క భారం చూడడమే కష్టం. ఇంకొక వ్యక్తి దగ్గర వచ్చి వారిని ప్రేమించాలి, వారి కష్టంలో ఉన్నప్పుడు వారితో ఉండాలి, వారికి సహాయం చేయాలని అట్లా ఉండదు. ఎందుకంటే వారికి ఉన్న భారమే చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇంకొక భారమును వారు మొదలేరు, చూడలేరు. అందుకే దేవుడు కావాలి. దేవుడు ఏం చెప్పాడంటే, ప్రయాసపడి భారం వహించిన సమస్త ప్రజలారా రండి, నా మీద భారమును మోపండి, మీరు విశ్రాంతి తీసుకోండి. అందుకే దేవుడు అవసరం, మన భారమును ఆయన మీద పెట్టుటకు. తరువాత మన కష్ట సమయంలో మనతో ఉండుటకు దేవుడు కావాలి. చూడండి, పూర్తిగా మరవబడి తిని తర్వాత విరిగిపోయిన ఒక కుండ వలె నేను కూడా అలా అయిపోయాను. దానిని పక్కకు పడేస్తారు, మళ్ళీ చూడరు, జ్ఞాపకం చేయరు, దాని జోలికి వెళ్ళరు. అలాగే నా జీవితం అయిపోయిందని ఒక రాజు చెప్తున్నాడు. మన జీవితంలో కూడా మీకు అటువంటి అనుభవాలు మీకు రావచ్చు. ఎన్నో ఉపద్రవములు, కష్టాలు వచ్చినప్పుడు నమ్మిన ప్రజలు, మీకు మాట ఇచ్చిన వారు మీ దగ్గర రాకుండా మిమ్మల్ని మర్చిపోవచ్చు. రాజు అలా రాశాడంటే ఈ లోకములో జరిగే వాస్తవంను రాశాడు. అవును, నేను కూడా ఎన్నో కష్టాలను దాటాను. 10 సంవత్సరాలు నా హెల్త్ బాగలేదు. 10 సంవత్సరాలు ఫైనాన్స్లో కష్టపడ్డాను. బాగా ఎదిగిన ఫ్యాక్టరీ ఒకేసారి మొత్తం ప్రాబ్లంలో పడింది. 2015లో 1 సంవత్సరంన్నర నా ఫ్యాక్టరీ మొత్తానికి ఆగిపోయింది. అవును, చాలా కష్టాలను అనుభవించాను. హెల్త్ సహకరించడం లేదు, మాట్లాడలేకపోయాను. సభలలో కూర్చొని 2 సంవత్సరాలు వాక్యం చెప్పాను. అంటే నా హెల్త్ చాలా ప్రాబ్లం. ఇంకా నేను ఎంతకాలం నా జీవితం ఉంటుందా, పోతుందా, లేకపోతే నేను మళ్ళీ సేవ చేయగలనా, ఇంతేనా ఇంక నా జీవితం అని ఎన్నోసార్లు ఆ భయము, ఆందోళన. అంటే దేవుని కొరకు బాగా చేసాం, ఓకే, ఆ తృప్తి, ఆ సాటిస్ఫాక్షన్ ఉన్నది. కానీ అంటే ఇంకా చేయాలి, ఇంకా ప్రభు కొరకు నిలబడాలి, దేవుని గ్రేసును వాడాలి, అనేక ప్రజల కన్నీరును తోడవాలి, వారికి ఆదరణగా ఉండాలని ఆశ ఉన్నది. కానీ శరీరం సహకరించడం లేదు. ఫ్యాక్టరీ ప్రాబ్లంలో పడింది. నేను అప్పుడప్పుడు ఆలోచిస్తూ ఉంటాను, చాలామంది వాడబడుచున్నారు కదా ఇప్పుడు, కొత్తగా చాలా సేవకులు వచ్చారు కదా, మంచిగా వాడబడుచున్నారు, దేవుడు గ్రేస్ ఇచ్చారు. ఒక్కరోజైనా నాతో ఫోన్ చేసి ప్రేమగా ఎవరైనా మాట్లాడతారా? మంచిగా వాడబడుచున్న గొప్ప దైవజనులు చాలామంది ఉన్నారు. నేను కష్టాల్లో ఉన్నాను కదా, హెల్త్ ప్రాబ్లంలో ఉన్నాను కదా, ఆర్థిక విషయంలో కూడా నలిగిపోయి ఉన్నాను కదా, ఎవరైనా నాతో మాట్లాడతారా అంటే ఇప్పటి వరకు ఎవరు మాట్లాడలేదు. అంటే మనిషి యొక్క ఎదురు చూపు, అంటే ఎవరైనా మనకు మాట్లాడారా, ఎవరైనా
ఎట్లా ఉన్నారు, మంచిగా ఉన్నారా లేదా అని కూడా అడగరా అని కూడా ఒక ఆ, ఆశ అనేది తప్పకుండా ఒక వ్యక్తిలో ఉంటుంది. నేను కూడా బాగా కనిపెట్టాను, ఎవరైనా ఫోన్ చేయరా, చాలా మంది మన స్టేట్లో లేచారు కదా, వారి యొక్క భారం వారికి ఉంది, వారి యొక్క సేవ భారం వారికి ఉన్నది. నైట్ అండ్ డే ప్రయాసపడి సేవ చేసిన వారు మన రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు. రెస్టే దొరకదు. ఇంకొక వ్యక్తి గురించి ఎప్పుడు ఆలోచించాలి, ఎప్పుడు జ్ఞాపకం చేయాలి అంటే వారికి ఉన్న భారం వారికి ఉన్నది. ఇంకొక వ్యక్తి గురించి ఆలోచించే టైమే లేదు. కానీ కష్ట టైంలో అన్నీ కోల్పోయి మళ్ళీ ఫైనాన్స్ ప్రాబ్లంలో మళ్ళీ పూర్తిగా హెల్త్లో కష్టపడి ఉన్నప్పుడు ఒక వ్యక్తి మాత్రం నాతో ఉన్నాడండి. రోజు నాతో మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు. జడ్సన్, నేను నీతో ఉన్నానయ్యా, నేను ఎప్పుడు కూడా నేను మర్చిపోను. నీవు చేసిన సేవ ఇవన్నీ నాకు జ్ఞాపకం ఉన్నదయ్యా. నీవు నా కుమారుడు, నీవు నా కుమారుడు అని అప్పుడప్పుడు మాట్లాడి నన్ను ఓదార్చి బలపరిచి నన్ను తీసుకొచ్చాడు. లేకపోతే నావ వరదలో మునిగిపోయినట్లు ఈ ప్రాబ్లమ్స్, ఈ సమస్యలు, హెల్త్ ప్రాబ్లం ఇవన్నీ వచ్చినప్పుడు ఈ జీవితమైన నావ కూడా మునిగిపోయేదే. ఆ నావలో ప్రభు ఉన్నాడు కాబట్టి ఈ నావ బ్రతికింది. అవును, మొన్న 20, 21, 22 సూర్యాపేటలో అద్భుతంగా మీటింగ్ జరిగింది. 15 సంవత్సరాల క్రితం పెద్ద పెద్ద క్రూసైడ్లో నేను ఎలా వాడబడ్డానో అలా దేవుడు నన్ను వాడుకున్నప్పుడు ఎంత సంతోషం కలిగిందంటే, అబ్బా, పోగొట్టుకున్న సంతోషం నేను ఇంకా అయిపోయింది. ఈ చనిపోయిన ఒక వ్యక్తిని మరచిపోయినట్లు నేను కూడా మరవబడి తిని, పగిలిపోయిన విరగొట్టబడిన ఒక కుండ వలె నా జీవితం అయిపోయింది, ఇంకా అంతే అన్నప్పుడు దేవుడు చూడండి, సూర్యాపేట 20, 21, 22 3 దినాలు ఆ మీటింగ్లో వాడుకొని మళ్ళీ పోగొట్టుకున్న సంతోషాన్ని తిరిగి ఇచ్చాడు. ఇక్కడ అదే చెప్పబడి ఉన్నది, నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంత గొప్పది. ఈ మీటింగ్ను కూడా నా కొరకు దాచి ఉంచి కరెక్ట్ టైంలో నాకు ఇచ్చి నా ప్రాణం మళ్ళీ తిరిగి లేచి నిలబడినట్లు దేవుడు చేశాడు. అవును, సరి అయిన టైంలో దాచి ఉంచిన మేలును మనకిస్తున్నాడంట. సరి అయిన టైంలో. ఒక 2 సంవత్సరాల ముందు నాకు ఇవ్వచ్చు కదా, ఇవ్వలేదు. 10 సంవత్సరాలు భయంకరమైన బాధ, ఉపద్రవం ఎప్పుడు కూడా ధన్యతను మనకిస్తుంది. శోధనను సహించువారు ధన్యులు. ఉపద్రవమును సహించాను, నాకు మంచిదే అని దావీదు రాజు అంటున్నాడు. కాబట్టి మంచిదే. 10 సంవత్సరాలు పడిన బాధ, కష్టం సరి అయిన టైంలో దాచి ఉంచిన మేలును నాకు ఇచ్చి మళ్ళీ తిరిగి నిలవబెట్టాడు. ఎంత అద్భుతం చూడండి. 5 సంవత్సరాలు సాధారణ ఒక కారును నేను నడుపుతూ, నేనే డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తున్నాను. అప్పుడప్పుడు నేను ఆలోచిస్తాను, అప్పుడు నేను పెద్ద పెద్ద మీటింగ్ పెట్టినప్పుడు బెన్స్ కారు, ఆ కారు, మంచిగా దేవా నన్ను ఎలా దీవించావు. కానీ ఇప్పుడు కష్టము, నేనే డ్రైవ్ చేసుకుంటూ ఒక కారు నేనే నడుపుకుంటూ సాధారణ ఒక కారులో వెళ్తున్నాను. అంటే ఈ సూర్యాపేట మీటింగ్ అయిపోయిన తర్వాత దేవుడు చాలా విలువ గల అద్భుతమైన ఒక కారును నాకు ఇచ్చాడు. జడ్సన్, నేను దాచి ఉంచిన మేలు సరి అయిన టైంలో నీకు ఇస్తాను. నీవు నా కుమారుడు, నేను నిన్ను మరచిపోను, దాచి ఉంచిన మేలును నీకు ఇస్తాను. ఎవరు నిన్ను కష్ట టైంలో జ్ఞాపకం చేయలేదు, మరవబడిన ఒక వ్యక్తిగా అయిపోయావు.
మళ్ళీ నేను దాచి ఉంచిన మేలుని నీకు ఇచ్చి మళ్ళీ తిరిగి నిలువబెడతానని దేవుడు అద్భుతముగా నాతో మాట్లాడాడు. అలాగే చేశాడు. ఒక మంచి కారును కూడా ఇచ్చాడు. ఇంకా కారును చూడంగానే సార్ ఏదైనా కానుకలో కొన్నారో ఏమో అని అనుకోకండి. దేవుడు నాకు ఇచ్చిన బ్లెస్సింగ్. ఫ్యాక్టరీ ఉంది, అన్నీ ఉన్నాయి, కొన్ని 100 మంది పని చేస్తున్నారు. కష్ట జీతము, చెమటలు కార్చి అన్ని కష్టంలో వచ్చిన ఒక్కొక్క పైసా. కాబట్టి దేవుడు దాచి ఉంచిన మేలు ఏదైనా కూడా డబ్బు ఖర్చు పెట్టినా కూడా మనకు రావాలి కదండి. కరెక్ట్గా అది మన చేతికి రావాలంటే దేవుడే ఇవ్వాలి. దాచి ఉంచిన మేలును సరి అయిన టైంలో ఇస్తున్నాడు. కాబట్టి మీకు కూడా అలాగే చేస్తాడు. ఈ వాక్యమును వినుచున్న ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు దాచి ఉంచిన మేలును సరి అయిన టైంలో నీకు ఇస్తాడు. ధైర్యం తెచ్చుకో, తిరిగి నిలబడు, మళ్ళీ ఆరోగ్యమును పొందు, బలం తెచ్చుకో, ఆయన వైపు చూడు, శిలువ వైపు చూడు, బలము తెచ్చుకో. మళ్ళీ ప్రభు తప్పకుండా ఈ వాక్యం ద్వారా నిన్ను దీవించును గాక. ప్రార్థన చేస్తాం. ప్రభువా, ఒకసారి వాక్యమును వినిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. వారికి ఎటువంటి కష్టాలు, ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఒకసారి చూడండి. చనిపోయిన ఒక వ్యక్తి వలె మరవబడి తిని అని దావీదు చెప్పినట్టు ఎంతమంది వాక్యమును వినుచున్న వారిలో ఎంతమంది అటువంటి కష్టాల్లో ఉన్నారో, దాచి ఉంచిన మేలు తప్పకుండా ఒక దినము మా ముందుకు వస్తుంది. నీవు దీవిస్తావని పూర్తిగా నమ్ముచున్నాం. స్తోత్రం. నీ వైపు కనులెత్తుచున్నాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రభువా, ప్రతి ఫ్యామిలీని, ప్రతి వ్యక్తిని దీవించండి. ఈ దిన దీవెనలు ప్రతి ఒక్కరికి దయచేయండి. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. మంచి బలం అనుగ్రహించండి. బలహీనతను తీసివేయండి. బంధకాలు యేసు నామములో తెగిపోవాలని నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఘనత, మహిమ నీకే మేము చెల్లిస్తున్నాం. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. జడ్సన్ అబ్రహాం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బంధువులు, తెలిసిన వారు, మీ ఫ్రెండ్స్ అందరూ చెప్పండి. వారు విన్నప్పుడు వారు దీవించబడతారు. తప్పకుండా ఆ బ్లెస్సింగ్ మీకు వస్తుంది. కాబట్టి ఇప్పుడే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారము 4 గంటల నుండి 6 గంటల వరకు కూడా వరంగల్లో గొర్రెకుంటలో గిఫ్ట్ ఆఫ్ జీసస్ వర్షిప్ సెంటర్లో ప్రార్థన కూడిక జరుగుతూ ఉంది. మీరు పాల్గొనండి, ఇతరులకు షేర్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.